ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు నిజంగానే హాస్పిటల్కి రాలేదా? నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా వచ్చుండాలి కదా నాన్న. నేను కూడా అలాగే అనుకుని అమ్మాయి గారి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళారని తెలిసి దూరం నుండైనా నా బిడ్డను చూసుకుందామని వెళ్ళాను అమ్మగారు. కానీ అప్పటికే నా బిడ్డను దూరంగా పడేయమని పంపించేశారు. అమ్మాయి గారు అలా చేసి ఉండరని మీరందరూ అనుకున్నట్టే నేను అనుకుని అమ్మాయి గారిని అడుగుదామని వెళ్ళాను. కానీ అక్కడ సార్, ఈ బిడ్డ సీఎం గారి మనవడు సార్. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మొహం నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. అమ్మాయి గోరా మాట అన్నారా? రూప అంత మాట అందా? రూప అలా ఎందుకు అనుకుంటుంది రాజు? అక్కడేదో పొరపాటు జరిగింది రాజు. ఇప్పుడే రూపకి ఫోన్ చేసి అడుగుతానుండు. అమ్మగారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమ్మాయి గారు వీడి ముఖం కూడా నాకు చూపించొద్దు, ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి పాతి పెట్టండి అని చెప్పడం నా చెవులారా నేను విన్నాను, నా కళ్ళారా నేను చూశాను. రాజు, బిడ్డ చనిపోయాడని తెలిస్తే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని భయంగా ఉంది. మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, బిడ్డ ఎలా చనిపోయాడో నాకు తెలీదు. కనీసం వాడి మొహం కూడా నేను చూడలేకపోయాను. ఎందుకంటే నేను కళ్ళు తెరిచేలోపే అంతా అయిపోయింది. రాజు, నన్ను క్షమించు రాజు. మీరంతా అంటున్న ఆ అమ్మాయి గారే నా బిడ్డని చంపేయమంటే వీడి మీదున్న మనసును చంపుకోలేక నేను తీసుకున్నాను. అమ్మాయి గారికి దూరంగా పెంచాలి అనుకున్నాను. అక్క, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఈ విషయాన్ని రాజుకి ఎలా చెప్పాలో ఆ దేవుడి దగ్గరుంచు. అంతా ఆ దేవుడు చూసుకుంటాడు. అవును రూపా, భగవంతుడు ఎలా రాసుంటే అలా జరిగిద్ది. మనం ఇంటికి వెళ్దామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.